బుచ్చి మండలం పోలినాయుడు చెరువు గ్రామంలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త పెద్ద రఫీ కుటుంబాన్ని మాజీ మంత్రి వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి శనివారం పరామర్శించారు. ప్రసన్నను చూడగానే కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా రఫీ కుటుంబ సభ్యులతో జరిగిన ఉదంతంపై ఆరా తీశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని వారి పిల్లలను ఓదార్చారు. తమ కుటుంబానికి ఇప్పటికీ ప్రాణహాని ఉందని ప్రసన్నకు తెలపగా వారికి రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా డీఎస్పీతో నల్లపరెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఆయన వెంట టౌన్, రూరల్ మండల కన్వీనర్లు షాహుల్, సతీష్ రెడ్డి, భరత్, అల్లాబక్షు, మధుసూదన్ రెడ్డి, రసూల్, పలువురు నాయకులు ఉన్నారు. ఈ రోజునైనా కానీ మా ఊరికి వచ్చి మీరు సత్యాలలో బతికినారని ఎవరన్నా వచ్చి మాకు విచారింపు చేసిన వాళ్ళు ఉండరా? మనిషే ప్రాణమే పోయా. ఎన్ని సంవత్సరాల నుంచి వాడు ఈ ఎలక్షన్ లో ఉండడు. ఎవరికన్నా ఒక మాట చెప్పాడా? ఎవరికన్నా హత్య చేసినారా? ఎట్లెట్టు కొట్టుకుంటుండో, తొగులు వస్తుండో, తంటాలు వస్తుండో, ఎట్లా దొరుకుని పోతా ఉన్నావు. ఇంత పెద్ద హత్య చేసే అంత అవకాశం ఏమొచ్చింది? హిందూ వాళ్ళు నైజాంలో హత్య చేసి మా ఊరికి వచ్చారు. ఈ సపోర్ట్ ఎవరు ఇచ్చారు? దాదా ఇచ్చారు. రచ్చబండగాడ దాదా దోశలు అమ్ముతుండ దాదా ఇచ్చాడు ఈ సపోర్ట్. అంతా వాడు సపోర్ట్ లేకుండా ఏం కాదు. మళ్ళీ ఇక్కడ తండాలు ఇచ్చడానికి వస్తాడు ఒకడు రంజలాని. వాడేం చేశాడు? మా అల్లు తల పగలు కొట్టేసాడు. చిక్కమనే పిల్లడు తలే పగలు కొట్టేశాడు. ఆ రోజు స్టేషన్ కాడ ఏం కూర్చాడు వాడు? ఇట్లా చిన్నగా చిన్న చిటికి దెబ్బలు ఎందుకు పట్టుకోవాలా? ఒక్కరిని ఇద్దరిని కానీ పొడిచేస్తే తిరిగి తన 4 రోజులు స్టేషన్లో తిరిగి 4 రూపాయలు కట్టి వచ్చేస్తామన్నాడు వాడు. అదే పని ఈ రోజు చేశాడు. దీనికి తీర్మానం ఎవరు చేయాలా? మేమే చేసుకోవాలా? మీరు చేస్తారా? అంతే కదా. ఇక నెట్ చేయాలా? మేము మనం బతికేది ఎట్లా? మన ఇక్కడ ఉండేది ఎట్లా? నా మనోడిని కూడా చంపి అలానే ఉన్నారు వాళ్ళు. ఎవరు అలా వచ్చి పడుకుని నా మనోడిని కూడా వేసి అలానే ఉన్నారు వాళ్ళు. ఎట్లా తట్టు మేము మనసు దగ్గరడి ఆయన మాకు ఒక దేవత ఈ ఊరికి. మనం ఎప్పటి నుంచి కూడా ఆయనకి మర్చిపోము. ఏ మాట అయినా కానీ ఆయనకి వినిపించుకుంటుంది. వాళ్ళ గట్టిగా శిక్షలు పడేలా చేసి సార్ మీరు అదే సార్ మాకు కావాల్సింది. అది వీళ్ళు ఈ 4 కుటుంబాలు మా ఊర్లో ఉండకూడదు సార్. ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళు సార్ వాళ్ళు. మా ఊరోళ్ళు కాదు సార్. శిక్ష కావాలి సార్. జయించిన వాళ్ళు మామూలుగానే దొరుకుతున్నారు సార్. చేసిన వాళ్ళే దొరికితే జయించిన వాళ్ళు కొడతారు. శిక్ష కావాలి కదా సార్ వాళ్ళకి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.